లోంచి మనం ఏమి నేర్చుకోవాలండి అంటే రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈ కోటి దీపోత్సవం, ఈ కార్తీక మాసం సందర్భంగా ఆ రెండు నేర్చుకుని సంవత్సరం అంతా పాటిద్దాం మనం. ఏమిటండి ఆ విశేషాలు అంటే, మొట్టమొదటిది ఈ పువ్వుల దొంగతనం చేయడం అనేది మనలో చాలామందికి ఉండే దురలవాటు, అంతేనా? పొద్దున్న మార్నింగ్ వాక్కి వెళ్తారు కదా, వెళితే ఎవరింటి ముందు పువ్వులు కనిపించగానే కోసుకుని వచ్చి చక్కగా జోబులో పెట్టుకుని ఇంట్లో పూజ చేసుకుంటారు. అడిగారు అనుకోండి, దొంగతనం చేస్తున్నారు కదా అంటే, కాదండి మేము పూజకు ఉపయోగిస్తున్నాం, తప్పే ఉంది అని చెప్పి పువ్వులు దొంగతనంగా కోసుకొచ్చే వాళ్ళు ఉన్నారు. పొరపాటున కూడా ఆ పని ఎప్పుడు చేయకండి. నేను కూడా చిన్నప్పుడు వీళ్ళింట్లో వాళ్ళింట్లో పువ్వులు కోసి తీసుకొచ్చి దేవుడికి పెట్టేవాడిని. మా నాన్నగారు ఒకసారి పుష్పదంతుడికి కథ చెప్పాక ఇంకెప్పుడూ చేయలేదు. అమ్మ బాబోయ్, ఇది ఇంట్లో ఇంత పాపం ఉందా అని. అందుకని దయచేసి ఆ పని ఎప్పుడూ చేయకండి. ఇంకా రెండవది నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ కథ చెప్తోంది కదా, శివ నిర్మాల్యానికి ఎంత శక్తి ఉంది అనేది ఈ కథలో చెప్పారు. చూడండి, పరమేశ్వరుడి నిర్మాల్యాన్ని, కానీ పరమేశ్వరుడే కాదు, ఏ దేవతా శక్తి అయినా నిర్మాల్యాన్ని, ప్రసాదాన్ని ఎప్పుడూ తొక్కకండి, దాటకండి. అది చాలా పెద్ద పాపం. అది మనం సామాన్యంగా ఆలయాల్లో ఏం చేస్తూ ఉంటాం అంటే, పరమేశ్వరుడి పువ్వులో ఏవో ఒకటి ఇస్తే ఎవరైనా పెట్టుకున్నారనుకోండి చండీశ్వరుడు అనుమతితో, ఆ తర్వాత అవి కింద పడిపోతే పట్టించుకోకుండా వచ్చేస్తారు, మిగతా వాళ్ళందరూ తొక్కేస్తూ ఉంటారు వాటిని. ఎప్పుడూ కూడా పొరపాటున తొక్కకండి అలాంటివి. అంటే ఏమిటండి, నిర్మాల్యంలో కూడా పరమేశ్వరుడి శక్తి ఉంటుందా అంటే, నిర్మాల్యంలోనే కాదు, ప్రకృతిలో ఉన్న ఒక పూసే పువ్వులోను, ఒక పెద్ద చిగురించే చెట్టులోను, అన్నిటిల్లోనూ పరమేశ్వరుడి శక్తి ఉంటుంది. రుద్రంలో ఏం చెప్తారు వినండి. రుద్రం అంటే ఏమిటో, పరమేశ్వరుణ్ణి స్తుతించారు అనుకుంటాం, కాదు, ప్రకృతిలో ఉన్న ప్రతి జీవిలోనూ పరమేశ్వరుడి శక్తి ఎలా ఉందో చెప్తూ హరికేశాయోపవీతినే అంటారు, నదీనాం పతయే నమః అంటారు, క్షేత్రాణం పతయే నమః అంటారు, వనానాం పతయే నమః అంటారు. అంటే నదుల నీటిలో ఉన్నది పరమేశ్వరుడేట, పంట పొలాల్లో ఉన్నది పరమేశ్వరుడేట, పచ్చగా వ్యాపించిన చెట్లలో ఉన్నది పరమేశ్వరుడేట. అలాగా అన్నిటిలోనూ పరమేశ్వర శక్తి ఉంటుంది అని చెప్పేదే రుద్రం. కానీ మనం ఏం చేస్తాము అంటే, నదుల్ని కాపాడుకుంటామా? ఒక్కసారి వారణాసి గంగ దగ్గరికి వెళ్ళి చూడండి, ఎంత బాధ కలుగుతుందంటే, ఆ క్యారీ బ్యాగులో అవన్నీ తీసుకొచ్చి గంగానదిలో పడేయడం, అలాగే నదికి ఏదో పసుపు కుంకుమ అర్పిస్తున్నాము అని చెప్పి అక్కడికి రావడం, వచ్చి ఆ పసుపు కుంకుమ అక్కడ వేశాక క్యారీ బ్యాగులు తీసుకెళ్ళి నదిలో పడేయడం. అలాగే ఇంకా ఘోరం ఏంటంటే, పసిపిల్లలకి స్నానం చేయించేటప్పుడు వాళ్ళ డైపర్లు తీసుకెళ్ళి గంగానదిలో పడేస్తున్నారు. నదీనాం పతయే నమః అంటున్నాం, అందులో అక్కడ ఉన్నది గంగానది, అమ్మో పుణ్యం వచ్చేస్తుంది అని అందులో మునిగి స్నానం చేస్తున్నామే. మరి ఇలాంటి పాప పనులు చేస్తే పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? చెయ్యొచ్చా? అలాగా ఆలోచించండి ఒకసారి. ఎంత పొరపాటు మనందరం చేస్తూనే ఉంటాం. అంటే పూజామందిరంలో పరమేశ్వరుణ్ణి చూస్తాం తప్ప ప్రకృతిలో ఉన్న పరమేశ్వరుణ్ణి చూడటం మనకు అలవాటు కాలే. ఇంకా దౌర్భాగ్యమైన విషయం ఏమిటో తెలుసా, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళి చెత్త పడేస్తుంటాం. మనకి పక్కన ఖాళీ స్థలం ఉందనుకోండి, ఆ ఖాళీ స్థలంలో తీసుకెళ్ళి చెత్త పడేస్తాం. అంతేగాని మున్సిపాలిటీ వాళ్ళు పొద్దున్నే వస్తారు, వాళ్ళ చేతికి తీసుకెళ్ళి ఇవ్వచ్చు అంటే, ఆ పొద్దున్న ఎవడు నిద్రలేస్తాడు అని చెప్పి రాత్రి ఎవ్వరూ చూడకుండా మేడపైకి వెళ్ళి ఒక క్యారీ బ్యాగ్ నిండా నింపుకుని తీసుకెళ్ళి ఆ పక్కన ఖాళీ స్థలంలో పడేసి వస్తాం. అలా మనం పడేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, తెలివి మీరిపోయి ఎక్కడెక్కడైనా స్థలాలుండి చెత్త పాడేస్తుంటే ఆ గోడ మీద శివుడి బొమ్మ, దుర్గాదేవి బొమ్మ, విష్ణుమూర్తి బొమ్మ, రాముడిది, కృష్ణుడిది, హనుమంతుడిది, ఆ బొమ్మలన్నీ పెట్టేస్తున్నారు.